అయినా సుమారుగా 25 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో నా ప్రతి ఎదుగుదలలోనూ నాకు లేని కోరికలు తాను కల్పించుకొని, నాకు లేవు కోరికలు, చంద్రశేఖర్ రెడ్డి కోరికతోటే ఎమ్మెల్యే అనే పదవి వచ్చిందనేటువంటిది నేను చాలా గర్వంగా చెప్పగలను. ఏం చేతనంటే 2009లో నేను జడ్పీ చేసినప్పుడు జడ్పీ చైర్మన్, జడ్పీటీసీ చాలు అని పెద్ద పదవులు ఎదుర్కొన్నాను. జడ్పీ చైర్మన్ అడగలేదు. అప్పుడు మీ అందరికీ చాలామంది గుర్తుంటుంది. అర్హతలు ఉన్నాయి, అడగకపోవడాన్ని ఎప్పుడైనా అర్హతగా అడగనోడు ఎవడైనా ఉన్నాడా క్వాలిఫికేషన్స్ ఉండి అనుకుని కాంగ్రెస్ పార్టీ కనుక పరిశీలిస్తే అందులో నేను ఒక్కడే ఉంటాను. 11 మంది ట్రై చేసేవారు అప్పుడు మనవాళ్ళు. ఆవేళ జడ్పీ చైర్మన్ అయినా, తర్వాత జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ అయినా, ఒక రికార్డు స్థాయిలో వేణుగోపాలకృష్ణ చెల్లిపోయిన ఎక్కడో అడుగుపాలెం పుట్టిన ఈ రాష్ట్రానికి సిట్టిబల్జీ సామాజిక వర్గం గర్వపడేటటువంటి ఒక స్థితి కల్పించినటువంటి దాంట్లో ప్రముఖుడు.